చంద్రన్న పాలనలో పాడి పరిశ్రమ కళతప్పింది. ప్రైవేట్ డైరీల్లో చెప్పిందే ధర. కొవ్వు సాగుతో అడ్డగోలుగా కోత విధించడంతో పాటు పాడి రైతు మోసపోతున్నాడు. వైఎస్ జగన్ హయాంలో సంతోషంగా బతికిన జీవితాలు కూటమి 9 నెలల్లో పశువులను అమ్ముకుని రోడ్డు పడాల్సిన పరిస్థితి దాపరించింది. కూటమి పాలనలో పాడి రైతులు చితికిపోతున్నారు. ఓవైపు దానా ధరలు చుక్కలంటుతూ ఉంటే మరోవైపు పశుగ్రాసం దొరకని దుస్థితి దాపురించింది. పశుపోషణ భారంగా తయారైన ప్రస్తుత తరుణంలో పాల సేకరణ ధరలు పెంచాల్సింది పోయి ప్రైవేటు డైరీలు తగ్గించేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడంతో తమకు నచ్చిన ధర చెల్లిస్తూ పాడి రైతులను ప్రైవేటు డైరీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర, చెల్లించిందే రొక్కం అన్నట్టుగా తయారైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గేదె పాల సేకరణపై ప్రైవేటు డైరీలు విధిస్తోన్న ఆంక్షలు పాడి రైతులకు శాపంగా మారాయి. అరాకొరగా సేకరించడంతో పాటు ఆవు పాల ధరలే ఇస్తున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా సరే తాము చెప్పిన ధరకే ఇస్తామంటేనే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పాడి రైతులు జీవనాధారమైన పశు సంపదను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వ పాలనలో పాడి రైతులకు వైఎస్ జగన్ భరోసాగా నిలిచారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే సంకల్పంతో 2020 అక్టోబర్లో జగనన్న పాల వెల్లువ కేంద్రాలను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంతో 19 జిల్లాల్లో 4798 గ్రామాల నుంచి పాల సేకరణ జరిగేది. 4.75 లక్షల మంది రైతుల నుంచి రోజుకు సగటున గరిష్టంగా 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది. గత ఏడాది మే నాటికి గేదె పాల ధర 89.76 రూపాయలు ఉండగా ఆవు పాలకు 43.69 చొప్పున ధర పలికింది. వైఎస్ జగన్ పాలనలో పాల సేకరణ ధరలు పెంచడంతో లీటర్ గేదె పాలపై 18.29 రూపాయలు, ఆవు పాలపై 9.49 చొప్పున పెరిగింది. ఫలితంగా జేపీవీ ప్రాజెక్టు కింద అమూల్కు పాలు పోసే రైతులకు 97.86 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం లేదు. గోశాలల పేరిట హంగామా చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం గత 9 నెలల్లో పాడి రైతులకు ఒక్కటంటే ఒక్క పాడి గేదె ఇచ్చిన పాపాన పోలేదు. ఇటు ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాల సేకరణ నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే 14 జిల్లాల్లో పాల సేకరణ పూర్తిగా నిలిపివేసింది. ఇలాగే చంద్రబాబు ప్రభుత్వం పాడి రైతులను చిన్నచూపు చూస్తే రానున్న రోజుల్లో పశువులను అమ్మేసుకుని కూలీనాలి చేసుకుని బతికే పరిస్థితి వస్తుంది.